ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం, నేనే ప్రస్తావించాను. లోకేష్ని అసలు ఎందుకు వదిలేశారు ఇంత కీ టైంలో అన్నటువంటిది. ఎందుకంటే పార్టీకి వారసుడిగా ఆయన ప్రూవ్ చేయాలి కదా, ఆయన ప్రొజెక్ట్ చేయాలి కదా. ఆ మధ్యన ప్రొజెక్ట్ చేసి ఎందుకు మంత్రిగా పెట్టినప్పుడు ఒక ప్రొజెక్షన్ చేశారు, ఆ తర్వాత యోగళంతో ప్రొజెక్ట్ చేసి మళ్ళీ అకస్మాత్తుగా చేశారు. అది పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. భవిష్యత్ నాయకుని సెట్ చేయాలి కదా. అది ఆ వీడియో నేను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఓ సమాచారం బ్రేక్ వచ్చింది. ఇది నా వీడియోని చూసేసి అని చెప్పను, కానీ ఒక మంచి పని చేశారు. రేపటి నుంచి రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో లోకేష్ పర్యటించబోతున్నారు. ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా పర్యటన సాగబోతుంది. రేపటి నుంచి మే 6 వరకు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో లోకేష్ పర్యటిస్తారు. రేపు ఒంగోలు నుంచి ప్రారంభంగాను లోకేష్ పర్యటన. మే 1న నెల్లూరు, 2న రాజంపేట లోక్సభ నియోజకవర్గాల్లో, మే 3న కర్నూలు, 4న నంద్యాల లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. మే 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్సభ నియోజకవర్గాలు పర్యటిస్తారు. లోక్సభ నియోజకవర్గాలు నిర్వహించే సభలు, రోడ్ షోలో పాల్గొబోతున్నారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు యువతతో లోకేష్ ముఖాముఖి అవుతారు.